మహాబలేశ్వరంలో మార్నింగ్ ఇది. యాక్చువల్లీ సన్ రైజ్ కనిపిస్తాడ, బట్ ఆ స్పాట్కి వెళ్ళాలంటే కష్టం, బాగా చలి పెడుతుంది, పిల్లలు పడుకున్నారు. మేము సన్ రైజ్ స్పాట్ ఉంటుందట. మేము తీసుకున్న రిసార్ట్ ఉంది కదా, సో దీని పక్కనే అనుకోలేదు మేము, బట్ స్ట్రాబెర్రీ తోట ఉంది. నేను తెంపుతా అంటే వీళ్ళు తెంపనిస్తలేరు. అక్కడ ఆల్రెడీ స్ట్రాబెర్రీస్ తెంపుతున్నారు. వాళ్ళ కూలి చెప్పున పర్లేదు, కొన్ని తెంపి తప్ప ఒక్కటి కూడా నేను తిన్నా చెప్తా. ఎంత బాగుంది, తిని 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 చాలా స్ట్రాబెర్రీస్ ఉన్నాయండి, చూసారా చాలా ఉన్నాయి. అయితే అవి కింద ఆడితే పాడైపోతే కింద అంటకుండా చూస్తారు అన్నట్టు. ఇది ఈ రిసార్ట్ ఎంత బాగుందంటే ఇంకా వెళ్ళిపోతున్నారు ఒకరు మెల్లమెల్లగా. వి విష్ యు అ మెరీ క్రిస్మస్. సో ఇది అయితే ఇక్కడ ఏంటంటే, అంటే వచ్చిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, నేను ఫస్ట్ టైం రావడం కదా, అన్ని రిసార్ట్స్ లోపల కొండ లోయల్లో ఉన్నట్టు, రోడ్ అస్సలు బాగాలేదు. నాకైతే 2 సార్లు భయం అయింది కదా, ఆ 2 సార్లు వెనకాలకు పోయి చూడండి. ఫస్ట్ నేను అదే అంటున్నా, అడుగుప కింద నువ్వే కరెక్ట్ అంటున్నాడు. అడుగు సో ఇక్కడ ఉయ్యాలలు చాలా బాగుంది. ఇక్కడ పైన ఇంకో చెట్టు కూడా వాడు, ఫుడ్ బాగాలేదు. ఇంకా ఆ రిసార్ట్లో ఇంకా బాగుంది, చేరుంది శేఖర్ బయట. ఆ రిసార్ట్లో అయితే చూడండి, హిల్ స్టేషన్ అన్నమాట ఇది. నేను మ్యాక్సిమం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను, నాకు ఎట్లా కనిపిస్తుంది అట్లా మీకు కనిపించడానికి. బాగుంది, వస్తుంది కదా. మనం వచ్చిన రోడ్ దిగానే, ఆ రోడ్ నుంచి తిరిగి వచ్చి ఇక్కడ పోయినాయి. ఆయన ఇంట్లో పని తీసుకెళ్ళాను. ఏముంది సో ఇది మేము ఆగిన రిసార్ట్ రూమ్స్. ఇది చెక్అవుట్ చేయడానికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఎవరు ఉన్నారు, ఇది ఎంట్రీ అన్నమాట. టీవీలో ఇష్టానికి చూడవచ్చు. ఇంత బాగుందంటే రూమ్ సూపర్గా ఉంది. చెక్అవుట్ చేయడానికి వెళ్ళారు, మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట. సెట్అవుట్ రూమ్ మీకు చూపిస్తా. రిసార్ట్స్ అన్నీ కూడాను నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. ఎవరైనా మీరు ఇక్కడ ఏరియా తెలియకపోతే ఫస్ట్ టైం మీరు చూసినట్టు మీకు మస్తు ఎగ్జైట్మెంట్తో ఉంటుంది. మొత్తం మనకి లోయలోకి ఉంటుంది, రోడ్లు దరిద్రంగా ఉన్నాయి, కానీ రిసార్ట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. బయట నుంచి నేను మీకు వ్యూ చూపిస్తాను. సో ప్రజెంట్ ఎట్లా ఉందో చూపిస్తాను. ఇక్కడ ఎంట్రీ ఒక 1 hour లా కిచెన్ అండ్ హాల్ లాగా ఉంటుంది అనమాట, రూమ్ లాగా ఉంటుంది. సో మొత్తం వ్యూ ఇది. ఇంతకుముందు మీకు కర్టెన్ ఓపెన్ చేసి చూపించాను కదా. సో రాగానే ఇక్కడ ఒకటి మనకి ఏదైనా పెట్టుకోవడానికి ఇచ్చారనమాట. సో వైఫై కూడా ఉంది ఇక్కడ. సో మెనూస్ అవన్నీ ఉన్నాయి ఇందులోను. చెప్పులు పెట్టుకుని మేమైతే కింద. సో తర్వాత బెడ్. సో మేము ఏంటంటే అన్నయ్య, నేను, పిల్లలు మేము అందరం ఉన్నాం కదా. సో అట్లా 5 members పట్టుకోవడానికి ఈజీగా బెడ్ ఉంటుంది. ఒక సోఫా కూడా ఇచ్చారనమాట. సో ఇటు చూస్తే మేము ఇక్కడ మా బ్యాగ్స్ ఇట్లా పెట్టుకొని ఉంటుంది. సో ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. ఎస్, మనం రెడీ అవ్వచ్చు. నేనేమి రెడీ అవ్వలేదు, ఎందుకంటే నా కోమ్ ఎక్కడ మిస్ అయిపోయింది. సో నేను దాన్ని ఇక్కడ మన బ్యాగ్స్ పెట్టుకోవడానికి అల్మారా టైప్ ఇచ్చారు. ఫుల్ మా పెద్ద బ్యాగ్ ఇందులో పెట్టుకున్నాం మేము ఫస్ట్. సో ఇది చాలా స్పేసియస్గా ఉంది. ఇటు వస్తే బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ వేడి నీళ్ళు రాలే, సో తర్వాత వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు వచ్చి పెట్టారనమాట. సో సింక్ చెప్పారు కదా, ఇందాక ఎవరు గిఫ్ట్ ఇచ్చారు, మా ఇంట్లో కూడా ఉంది సేమ్ సింక్. ఇది బాత్రూమ్. ఒక మినిట్, లొకేషన్. సో ఓకే, ఇది బాత్రూమ్. ఆ తర్వాత ఏంటంటే ఇది మన హాల్, మనం పడుకున్న లివింగ్ ఏరియా. సో ఇక్కడ ఏంటంటే మనకి కిచెన్ లాగా కూడా ఇచ్చారు. దీని కింద టేబుల్ ఉండింది. కేట్లీ రితుకి నేను ఫుడ్ సెర్లాక్ తెస్తాను. సో కేట్లీ తెచ్చి వాళ్ళ కేట్లీ అడుగుతూ ఇచ్చారు. వేడి నీళ్ళు పెట్టాను అనమాట. సో మనం ఎన్ని రోజులైనా స్టే చేయొచ్చు. రేట్ మాత్రం బీభత్సంగా ఉంటాయి. అంటే మేబీ ఇప్పుడు సెలబ్రేషన్ టైం కాబట్టి ఎక్కువ ఉండొచ్చు. ఫ్రిడ్జ్ నేను నిన్న నైట్ ఆన్ చేసి ఉంటుంది, బాటిల్ పెట్టి ఉంటుంది, మళ్ళీ ఆఫ్ చేసా. సో ఇది టోటలీ కిచెన్ అనమాట. ఆ తర్వాత ఏంటంటే దీనికి ఫాల్ సీలింగ్ లైట్స్ అన్నీ ఉన్నాయి. సూపర్ అంటే సూపర్గా ఉంది. సో ఈ బెడ్ పైన అన్నయ్య, తేజు, రితు వాళ్ళు పడుకున్నారు. అన్నయ్య, తేజు, శేఖర్ పడుకున్నారు. అక్కడ నేను, రితు గారు పడుకున్నాం. సో ఇక్కడ మనకి పెట్టుకోవడానికి ఇచ్చారు. ఆ తర్వాత ఏంటంటే
సోఫా చాలా బాగుంది. నెక్స్ట్ టీవీ యూనిట్ ఉంది ఇందులో ఒకటి. సో టీవీ యూనిట్ ఏంటంటే మనకి టీవీ చూసుకోవచ్చు, పైన ఏసీ ఉంది. ఇది ఇది సోఫా. సో ఓవరాల్గా మీరు ఇది తీస్తే మీకు ఇందాక ఆన్లో పెట్టాను కదా, మొత్తం హిల్ స్టేషన్ కదండి ఇది. ఇది స్ట్రాబెర్రీ తోటలు మొత్తం ఇంతసేపు చాలామంది ఫొటోస్ దిగారు. ఇక్కడ సన్ రైజ్ అయ్యేది పాయింట్ ఏదో ఉంటుందట. సో నేను కూడా ఇప్పుడు ఇందులోకి వెళ్ళి వీడియో తీసుకోబోతున్నాను. ఎంత బాగున్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయో స్ట్రాబెర్రీస్. చాలా చల్లగా ఉండింది. ఫుడ్ నాకు ఇక్కడ నచ్చలేదు, అదర్వైజ్ టోటలీ ఓకే. సో ఇది తర్వాత మనకి బాల్కనీ ఉందన్నమాట. స్లైడ్స్ టైప్లో అన్నట్టు స్లైడ్ పెట్టడం ఇంతే. సో బాల్కనీలో ఏంటంటే ఒక 2 చైర్స్ ఇచ్చి ఇలా ఉంది వ్యూ. మా వాళ్ళు కిందికి ఆల్రెడీ చెక్అవుట్కి వెళ్ళిపోయారు. ఇలా తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. సో మేము వచ్చిన కార్ అది. తేజు తేజు పైకి రే. సో చలో మనం కిందికి వెళ్ళిపోదాం. ఫైనలీ ఇది అనుకోకుండా మహాబలేశ్వరం వచ్చాం. రూమ్ సూపర్గా ఉండింది. సో అంతేనండి, మన టైం ఇక్కడితోటి అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళిపోతాం ఎంజాయ్ చేయడానికి ట్రిప్ని. ఈ రూమ్లో నైట్ వచ్చి స్టే చేసామన్నమాట. ఇప్పుడు 10 అయిపోతూ ఉంది. సో ఇప్పుడు వెళ్ళి ఎంచక్క ఇక్కడ ఉండి ముందు మంచి కడుపుంటే తిని ఆ తర్వాత చూడాలి ఇక్కడ ఏమున్నాయి, ఏం చూసి రావాలి. నేను హార్స్ అయితే ఖచ్చితంగా ఎక్కుతా అనుకున్నాను. నేను అంతేనండి, వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తాను. చిన్న వీడియో ఇది, ఓన్లీ రూమ్ టూర్ చేశాను అంతే. సో పదండి, బాయ్ బాయ్.